హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. ఈ చైన్ చూడండి, ఈ బ్లాక్ బీట్ చైన్ ఎలా అయిందో చూడండి. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, ఏమైందో ఎలా అయిందో చెప్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మేకింగ్స్ కావాలన్నా, థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలన్నా పైన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ బీడ్ నెక్ సెట్ మేకింగ్ చూసేద్దాం. ఈ మేకింగ్ కోసం అయితే నేను క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, అవి వాడాను. కట్టుతీగ అండి, కట్టుతీగ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇంకా మార్కెట్లో కాపర్ వైర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. కాకపోతే కొంచెం అది పైన పాలిష్ అనేది తొందరగా పోతుంది. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్టయితే ముందుగా అయితే కట్టుతీగ తీసుకొని ఇలా మామూలు కట్టుతీగ మేకింగ్ అంటేనే ముందు మనం కట్టుతీగని చిన్నగా ఇట్లా ఒక రింగ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇట్లా 2 చుట్లు తిప్పాలి. తిప్పితే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. అది మీకు దాదాపుగా చేసిన వీటిలన్నీ కట్టుతీగతోనే ఉన్నాయి కాబట్టి మీకు అర్థమైపోతుంటుంది. ఇలా రింగ్లా ఫామ్ అయిన దానికి ఒక ఎడ్జ్ని ఇట్లా 2 వరుసలుగా చుట్టుకుంటే అది దానికి ఇట్లా తీగ చుట్టుకున్నట్టు బాగా అల్లినట్టుగా అనిపిస్తుంది. దానికి మనం ఏదైతే బీడు వేసుకుంటామో దాన్ని వేసుకోవాలి. మనం బ్లాక్ బీడ్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ బీడ్ వేస్తున్నాను. మీకు ఇది కాకుండా వేరే మోనాలిసా బీడ్స్ కానీ ఇంకా ముత్యాలు కానీ ఏది వేసుకున్నా కూడా కట్టుతీగ మేకింగ్ అనేది ఎప్పుడైనా ఇంతే ఉంటుందండి. స్పెషల్ వేరే ఏమి ఉండదు. కాకపోతే కొందరు వేరే అల్లడం వేరే ఉంటుంది, కానీ కట్టుతీగ మేకింగ్ అంటే మాత్రం ఇంతే ఉంటుంది. మళ్ళీ బీడు పక్కనే ఫ్లైవర్ పట్టుకొని మళ్ళీ ఒక 2 చుట్లు తిప్పేస్తే ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేయాలి. అది అప్పుడు 2 సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి 2 రింగ్స్ ఫామ్ అవుతాయి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లైవర్తోని దాన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేయాలండి. ఎందుకంటే ఇది మెటల్ కాబట్టి స్కిన్కి కుచ్చుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్నగా ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే అది స్మూత్ అయిపోతుంది అంతే. ఇలా ఒక్కొక్కటి చేసుకొని మనం చైన్ ప్రిపేర్ చేసుకోవాలి. చైన్ కూడా మనకు ఎంత లెంత్ కావాలా, లాంగ్ లెంత్ కావాలా, నెక్ సైజే కావాలా చూసుకొని సైజ్ అనేది చూసుకొని మనం చైన్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను అయితే నెక్ వరకే చేశాను. ఇలా మీకు ఎంత సైజ్ కావాలో చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ మనం అయితే గుట్ట పూసలు తయారు చేసుకోవాలండి. గుట్ట పూసల కోసం మనం కొత్తిమీర అని వాడుతున్నాం. పైన మనం చైన్కి ఏవైతే బీడ్స్ వాడామో గుట్ట పూసలకి కూడా అదే సైజ్ బీడ్స్ వాడుతున్నామండి. కొందరు ఎలా అంటే పైన చైన్కి ఏమో కొంచెం పెద్ద సైజులో ఉండే బీడ్స్ వేసుకుంటారు, గుట్ట పూసలకి చిన్నవి వేసుకుంటారు. కాకపోతే ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా అంటే పైన ఉన్నవే కింద కూడా కావాలి అన్నారు. వాళ్ళు ఎలా చెప్తామో అలా చేయడమే, అంతే అండి. ఇలా కొత్తిమీరకి మనం బ్లాక్ బీడ్ ఎక్కించుకొని జస్ట్ ఇట్లా ఫ్లైయర్ పట్టుకొని కొత్తిమీరని ఒక 2 వరుసలు తిప్పేస్తే రింగ్ ఫామ్ అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి అంతే. అలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటిలా మేకింగ్ చూపెట్టాను, మిగతావన్నీ మాత్రం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అన్నింటికి కొత్తిమీరకి అన్ని బీడ్స్ ఎక్కించుకొని పెట్టుకున్నాను. అలా అయితే మేకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అంతే. అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చైన్ ప్రిపేర్ చేయాలి. ఇలా అన్నీ చేసాక ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడైతే మళ్ళీ కట్టుతీగ తీసుకోవాలి అండి. కట్టుతీగని చిన్నగా ఇట్లా రౌండ్గా వచ్చేలాగా తిప్పాలి. ఫ్లైవర్ పట్టుకొని కిందికి కానీ పైకి కానీ ఇట్లా తిప్పేసి చిన్న రౌండ్ లాగా వస్తుంది. దానికి మనం ఇందాక చేసుకున్న గుట్ట పూసలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. నేను 3 వరకు వేసానండి. ఇష్టం, గుత్తులో ఇట్లా ఎక్కువ రావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు ఒక్కొక్కటి కావాలన్నా అట్లా వేసుకోవచ్చు. ఇందులో ఇంకా పెద్దగా ఉండే ముత్యాలు కానీ ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే
ఒక ఓన్లీ బ్లాక్ బీడ్స్ వరకే కాబట్టి నేను ఓన్లీ బ్లాక్ బీడ్సే వేసాను. ఇంకా ఇలాగే బ్లాక్ బీడ్స్ ప్లేస్లో వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు, రిక్వైర్మెంట్ వరకు ఎలా అంటే అలా. సేమ్ మేకింగ్ ఉంటుంది, కాకపోతే అందులో మీకు నచ్చిన పర్ల్స్ కానీ బీడ్స్ కానీ వేరే వేరే కలర్స్ వేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒక 2 రౌండ్స్ తిప్పాలి అండి. తిప్పితే ఇది జాయింట్ అయిపోతుంది. తర్వాత దీనికైతే ఒక గోల్డ్ బాల్ వేస్తున్నానండి, ఇది హ్యాంగింగ్ కోసం. గోల్డ్ బాల్ ప్లస్ కింద ఉన్న 3 బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి మనం ఇంతకుముందు చేసుకున్న చైన్కి అటాచ్ చేయాలి. చైన్కి మనం ముందైతే మిడిల్లో చేసుకోవాలండి, ఎందుకంటే మనకి నెక్ సైజ్కి ఎంత లెంత్ వస్తుందో చూసుకోవడానికి మిడిల్లో వేసుకుంటే కరెక్ట్ లెంత్ సరిపోతుంది. మనం ఒక్కొక్క బ్లాక్ బీడ్ మధ్యలో వేసుకుంటామా, లేదంటే మధ్యలో రెండు ఇట్లా వదిలేసుకొని వేసుకుంటామా అనేది మన ఇష్టం. నేనైతే మధ్యలో ఒక లింక్ ఒక్కటి వదిలేసుకుంటూ వేసాను, అలా కొంచెం గ్యాప్ వస్తుంది. మీకు దగ్గర కావాలి అనుకుంటే ప్రతి బ్లాక్ బీడ్ పక్కన మళ్ళీ ఒక హ్యాంగింగ్ ఇలా వేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న హ్యాంగింగ్ తీసుకొని ఇందాక చేసుకున్న చైన్కి ఇట్లా లింక్స్ ఉంటాయి కదా, లింక్లో 2 ఇట్లా లింక్స్ వస్తాయి కదా, అలా ఏది కరెక్ట్గా ఎటు సైడ్ పెట్టుకుంటామో చూసుకోవాలి అండి. ఒకసారి ఇటు సైడ్కి ఒకసారి అటు సైడ్కి పెట్టుకుంటే గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. చూసుకు కరెక్ట్గా ఆర్డర్లో పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఏ సైడ్ బీడ్ పక్కకి వచ్చింది మనం చేసిన హ్యాంగింగ్ అనేది చూసుకుంటే చైన్ అనేది ఈవెన్గా కనిపిస్తుంది, లేదంటే ఒక దగ్గర ఒక దగ్గర దూరంగా కనిపిస్తుంది. ఆ చైన్కి కూడా కరెక్ట్గా ఇలా మధ్యలో పెట్టేసి ఒక 2 రౌండ్స్ తిప్పాలి, అంతే అండి. దానికి జాయింట్ అయిపోతుంది. అది కూడా చైన్కి హ్యాంగింగ్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి. మరీ టైట్గా తిప్పారనుకోండి తీగ, హ్యాంగింగ్ అనేది ఇట్లా ఊగదు, నిలబడిపోతుంది, లేదంటే పైకి ఇట్లా చూస్తుంది. కొంచెం చిన్న గ్యాప్ ఉంటేనే బాగుంటుంది. అన్నీ కిందకని ఇట్లా హ్యాంగ్ అయినట్టే ఉంటాయి. చూడండి, ఇట్లా మనం ఊపితే అది ఇట్లా ఊగాలి. కొంచెం టైట్ అయినా కూడా పైకి ఇట్లా నిలబడినట్టు వస్తుంది, అది చూసుకొని చేసుకోండి. చూడండి, కొన్ని హ్యాంగింగ్స్ వేసిన తర్వాత ఇలా వచ్చింది. అన్నీ ఇలా ఊగాలి అండి, ఒకడు నిలబడినట్టు ఉంటే చైన్ అందమే పోతుంది. ప్రిపేర్ చేసిన తర్వాత మొత్తం ఇలా మనకు ఎన్ని కావాలి అనుకొని చూసుకో. ఈవెన్గా రావాలా, ఆడంటే ఒకటి ఏమంటారు 9, 6, 3 అట్లా చూసుకోవాలి. మన ఇటు చైన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదండి, కట్టు తీగలో మరీ అంత ఈ రౌండ్స్ అనేవి మరి పెద్దగా రావండి, చిన్నగానే ఉంటాయి కదా. ఇందులో మనం ఎక్స్ట్రా లింక్ చైన్ పెట్టుకోవాలంటే అది పట్టదు. దానికి మనం ఇలా జంప్ రింగ్స్ యాడ్ చేసుకోవాలి. 2 ఎడ్జెస్కి 2 జంప్ రింగ్స్ యాడ్ చేసుకొని నాకు బ్యాక్ చైన్ పెట్టుకుంటామా లేదు అంటే థ్రెడ్ పెట్టుకుంటామా అనేది మన ఇష్టం అండి. నేను చైన్ వేస్తున్నాను. ఇలా జంప్ రింగ్లో చైన్లో ఒక రింగ్ పెట్టి జంప్ రింగ్ని క్లోజ్ చేసేయాలి. ఇటు సైడ్ జాయింట్ అయిపోతుంది. ఇంకొక సైడ్కి కూడా కొన్నింటికేమో రింగ్స్ వస్తాయి, లేదంటే డైరెక్ట్ హుక్కి ఉన్న రింగే ఉంటుంది, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్కి జాయింట్ చేసుకోవాలి అండి. వీడియో పక్కకి వెళ్ళిపోయింది. చూడండి ఇలా వచ్చింది. చూడండి ఇలా వచ్చింది. మొత్తం ఇట్లా గోల్డ్ ఫినిష్ లానే కనిపిస్తుందండి. గోల్డ్ బ్లాక్ బీడ్స్ ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఇలా అవుతుంది అనుకోలేదని. ఇలా ప్రిపేర్ కావడానికి ముందు అన్ని కష్టాలను దాటుకొని అన్ని రకాలుగా చేంజ్ చేసుకుంటూ వచ్చేసరికి ఇలా వచ్చిందండి.
చివరి కస్టమర్కి ఇలా నచ్చింది. ఒక్కసారి స్టార్టింగ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఎన్ని రకాలుగా వేసానో చైన్కి, ఎన్ని హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేశాను. అలా చేయడం వల్ల తీగ కూడా కొంచెం కలర్ షేడ్ అవుతుందండి. ఇంకోసారి అలా చేయకూడదని అనుకుంటున్నా. చూడండి ఒక్కసారి ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి. అచ్చం గోల్డ్ లానే కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా లైక్ చేయని వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి మేకింగ్స్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.